పరిశ్రమలతో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో ప్రకాశిస్తోంది విశాఖపట్నం తీరం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్గా ఉన్న నారా లోకేష్ మంత్రివర్గ సహచరులతో కలిసి పెట్టుబడుల కోసం చేస్తున్న ప్రయత్నాలు కార్యరూపం దాల్చుతున్నాయి. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక సంస్థలను రాష్ట్రానికి రప్పించడంలో మరో అడుగు ముందుకు పడింది. రాష్ట్రానికి కొత్తగా మరో 4 కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ప్రతిష్టాత్మక సంస్థలైన సిఫీ, సత్వా, బీవీఎం, ఏఎన్ఎస్ఆర్ సంస్థలు 20,216 కోట్ల రూపాయల పెట్టుబడులకు ముందు రాగా ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన 9వ ఎస్ఐపిబి సమావేశం ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 50,600 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ సందర్భంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన సబ్ కమిటీకి చైర్మన్గా ఉన్న నారా లోకేష్ సమావేశంలో ఆయా పెట్టుబడుల గురించి వివరించారు. ప్రతిష్టాత్మక సంస్థల రాకతో విశాఖ ఖ్యాతి మరింతగా పెరుగుతుందన్నారు. ఈ పెట్టుబడులపై ఆయా సంస్థలతో జరిపిన చర్చలు, వాటి స్థితిగతులు, బలాబలాలను వెల్లడించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ భవిష్యత్ పెట్టుబడులకు అవసరాలకు తగ్గట్లుగా విశాఖ మాస్టర్ ప్లాన్ ఉండాలన్నారు. విశాఖలో భూమి లభ్యత తక్కువగా ఉందని, ఇప్పటికే ఆర్ఎస్ఎల్ఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్ సహా అనేక సంస్థలకు భూములు ఇస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో విశాఖకు వచ్చే సంస్థలకు అనువైన భూమిని చూపాల్సిన అవసరం ఉందన్నారు. మౌలిక వసతుల సమస్యలు రాకుండా ప్రణాళికలు అమలు చేయాలని సీఎం ఆదేశించారు. పూణే, బెంగళూరు వంటి పట్టణాల్లో ట్రాఫిక్, మౌలిక సదుపాయాల సమస్యలను ఈ సందర్భంగా అధికారులు ప్రస్తావించగా అటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. విమానాశ్రయం, రైల్ కనెక్టివిటీ, హైవే రోడ్లు, మెట్రో వంటి వాటిపై ముందస్తు ప్రణాళికలతో అధికారులు పనిచేయాలన్నారు. పూణే, బెంగళూరు వంటి చోట్ల నేడు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు మన దగ్గర తలెత్తకుండా చూడాలన్నారు. కంపెనీలను ఏర్పాటు చేయడంతో పాటు సామాన్య ప్రజలు ఆయా ప్రాంతాల్లో నివసించడానికి అవసరమైన ఏకో సిస్టమ్ కూడా ఉండాలనే విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రణాళికలు అమలు చేయాలని సీఎం సూచించారు. ఇక పెట్టుబడి పెట్టిన కంపెనీల వివరాలు చూస్తే సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్ విశాఖపట్నంలో మొదటి దశలో 1,466 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 200 మందికి ఉపాధి లభించనుంది. రెండో దశలో 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 400 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. రెండో సంస్థ సాత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం, మధురవాడలో 1,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతుండగా 25,000 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. మూడవది బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం, ఎండాడలో 1,250 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు రానున్నాయి. మరో కంపెనీ ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం, మధురవాడలో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. తద్వారా 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సిఫీ టెక్నాలజీస్ ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటి. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి సొల్యూషన్స్, సర్వీసెస్ ప్రొవైడర్గా పనిచేస్తుంది. సిఫీ టెక్నాలజీస్ లిమిటెడ్ 3,621 కోట్ల రూపాయలు టర్నోవర్ ఉంది. సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్ 1,114 కోట్ల టర్నోవర్ కలిగి ఉంది. ఈ 2 ప్రాజెక్టులుగా వివిధ దశల్లో ఏపీలో తమ సంస్థను ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది అక్టోబర్లో కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రెసిడెన్షియల్, కమర్షియల్, ఐటీఈఎస్ పార్కులకు సంబంధించిన ప్రాజెక్టులను అభివృద్ధి చేయడంలో అనుభవం ఉంది. ప్రస్తుతం 8 నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న సత్వా 80 మిలియన్ చదరపు అడుగుల మేర కార్యాలయ సముదాయాలను నిర్మిస్తోంది. కపిల్ గ్రూప్నకు చెందిన బీవీఎం ఎనర్జీ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విశాఖలో మినీ స్మార్ట్ టెక్ సిటీ ఏర్పాటు చేయనుంది. గ్రేడ్ A+ ఆఫీస్ స్పేస్, కోవర్కింగ్ స్పేస్, ఎంప్లాయీ రెసిడెన్సీ వంటివి ఏర్పాటు చేయనుంది. కపిల్ గ్రూప్ సంస్థకు గతంలో ఫైనాన్షియల్ సర్వీసెస్, స్టార్ హోటల్స్, ఐటీ పార్క్స్ నిర్మాణంలో అనుభవం ఉంది. ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డిజైనింగ్, ఎస్టాబ్లిషింగ్, జీసీసీ ఆపరేటింగ్లో మార్కెట్ లీడర్గా ఉంది. ఇండియాతో సహా పోలాండ్, యూఏఏలో కూడా కార్యకలాపాలు సాగిస్తోంది. 1,50,000 మంది ఉద్యోగులతో ఉన్న 12 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ సముదాయం కలిగి ఉంది. కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు జరిగిన ఎస్ఐపిబి సమావేశాల్లో 113 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇందులో పారిశ్రామిక రంగానికి చెందిన 46 ప్రాజెక్టులు, ఇంధన రంగానికి చెందిన 41 ప్రాజెక్టులు, పర్యాటక రంగంలో 11, ఐటీలో 11, ఫుడ్ ప్రాసెసింగ్ 4 పరిశ్రమలకు చెందిన పెట్టుబడులు ఎస్ఐపిబి ఆమోదం పొందాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా 5,94,454 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే 5,56,568 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయి.